నిజాంపేట మండల కేంద్రం నుంచి నస్కల్, రాంపూర్, నందగోకుల్ నగరం గ్రామాల మీదుగా రోడ్డు నిర్మాణం పనులు చేపట్టాలని గ్రామస్తుల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 2 సంవత్సరాలకు క్రితం రోడ్డు నిర్మాణ పనులు చేపట్టలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా, నిత్యం ప్రమాదాలు జరుగుతున్నా ప్రాణాన్ని అరచేతుల్లో పట్టుకుని ప్రయాణం చేస్తున్నామని, దీంతో పట్టించుకునే నాదుడే కరువయ్యారని ఆరోపించారు. రోడ్లు బాగోలేక బస్సు, ఆటో సౌకర్యాలు కూడా కరువయ్యాయని, ఆపద వస్తే గ్రామానికి అంబులెన్స్ కూడా రాలేని పరిస్థితి నెలకొందన్నారు. నస్కల్ రోడ్డు విషయంలో ఎంతో మంది నాయకులు పాదయాత్రలు చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. మెదక్ నియోజకవర్గానికి ఈశాన్య మూలైనటువంటి తమ గ్రామాలు నాశనం అవుతున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో తమ గ్రామాలు ఉన్నాయా లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇకనైనా స్థానిక ఎమ్మెల్యే స్పందించి రోడ్డు పనులు ప్రారంభించే చర్యలు చేపట్టాలని రోడ్డు పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని, రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించేంత వరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు దూబాసి సంజీవ్, దేశటి లింగం, దుర్గయ్య, మెట్టులింగం, అబీబ్, నరేష్ గౌడ్, అజయ్ గౌడ్, ఎల్లం యాదవ్, దేవరాజ్, మనోహర్, రవి, రాజు తదితరులు పాల్గొన్నారు. అనేక ఇబ్బందులతో మా గ్రామ ప్రజలు, మేము ఇక్కడ ఉన్న 4 గ్రామాల ప్రజలు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. 20 సంవత్సరాల నుంచి పట్టించుకునే నాదుడే మాకు కరువయ్యాడు. అసలు తెలంగాణ రాష్ట్రంలో మా గ్రామం ఉందా లేదా అనేది ఒక్కోసారి మాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఈ రోడ్డును వెంటనే ఈ కంకర వేసి కూడా మామూలుగా ఇప్పుడు ఒక 6 నెలలు అవుతుంది. ఈ 6 నెలల సంవత్సరం నుండి మట్టి రోడ్డు, ఆ నుంచి కంకర వేసి ఒక 6 నెలలు అవుతుంది. దాన్ని పట్టించుకునే నాదుడే లేరు. దాని రోడ్డు మీద వచ్చే వెహికల్స్ కానీ, ఒక అంబులెన్స్ రావాలన్నా, ఒక హాస్పిటల్కి వెళ్ళాలనే, ఎవరు ఆటోకి, మాకు ఇంకోటి బస్ సౌకర్యం కూడా లేదు. విద్యార్థుల చదువుల గురించి ఒక బస్సు లేదు, ఒక ఆటో లేదు. మేము రోడ్డు మీదకి రావాలంటే ఒక 5 కిలోమీటర్లు రావాలి. మెయిన్ రోడ్డు మీదకి రావాలంటే దానికి వచ్చే దారి కూడా పూర్తిగా అధ్వానంగా అయిపోయింది. దాన్ని వెంటనే ప్రభుత్వం స్పందించి, ఎమ్మెల్యే గారు స్పందించి రోడ్డు వెంటనే వేపియగలరని కోరుతున్నాం. నస్కల్, రాంపూర్ నగరం, నందగోకులం గ్రామాలకు గత ప్రభుత్వంలో 2 సంవత్సరాల క్రితం రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగింది. ఆ రోడ్డు నిర్మాణం పూర్తిగాక 4 గ్రామాల ప్రజలు నానా అవస్థలు పడుతూ ఈ రోడ్డును ప్రయాణం చేస్తున్నారు. ఎన్నిసార్లు అధికారులకు, నాయకులకు మొరపెట్టుకున్న ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడం లేదు. ఈ రోడ్డులో వెళ్ళే ప్రతి ప్రయాణికులు ఏదో రకంగా బైకులు స్కిడ్ అయ్యో, ఆటోలు బోల్తావాడో, కార్లు స్కిడ్ అయి పడి ప్రమాదాలకు గురై ప్రాణాలు పోయే ఆస్కారం ఉన్నది, జరుగుతున్నాయి. కాబట్టి ఆ కుటుంబాలు చిన్నాభిన్నం కాకముందు, ఆ కుటుంబంలో పెద్ద దిక్కులు పోకముందు ఈ ప్రజల బాధలను గుర్తెరిగి ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని నస్కల్ గ్రామ ప్రజలుగా మేము కోరుతున్నాం. వెంటనే ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలి. లేని ఎడల ఈ నిరాహార దీక్షలు ఇలాగనే కొనసాగుతాయి. ఈ రోడ్డు నిర్మాణ పనులు జరిగేంత వరకు మేము ఈ విధంగానే కూర్చుంటామని తెలియజేస్తున్నాం.